ఫేస్ ఇలా పెట్టి వీడియో చేస్తారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంత అన్కంఫర్టబుల్గా ఇష్టం లేకుండా, అది కూడా ఒక మంచిగా చేస్తున్నానులేండి. ఆనెస్ట్గా చెప్పాలి కాబట్టే నేను ఇలా ఆన్ ఫేస్ మీకు చెప్పేస్తున్నాను, ఇష్టం లేదు అని చెప్పి. మీకు ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటేనే మొహంలో కొంచెం ఒక ఎక్స్ప్రెషన్ అనేది కనబడిద్ది. అనవసరంగా మీ వీళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను అనిపించినప్పుడు నా మొహం ఇలానే ఉండిద్ది. అందుకే కొంచెం భరించండి. వాల్యూ ఫర్ మనీ ఏదీ లేదు, అన్ని పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనమే వీడియోలో 25,000 రూపాయల్లో ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. కాకపోతే వన్ థింగ్, నేను ఈ రోజు ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ లో అసలు ఎప్పుడు లేను. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు లేను. ఎప్పుడన్నా ఒక పర్టికులర్ ప్రైస్ లో ఒక ఫోన్ సజెస్ట్ చేయండి అని చెప్పి అనగానే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా నైబర్స్ అడిగినా, లేదా నా రిలేటివ్స్ అడిగినా, ఫ్రెండ్స్ అడిగినా, వెంటనే టక్ అని చెప్పిన ఒక ఫోన్ వచ్చేసి మైండ్ లోకి 25,000 లో ఈ ఫోన్ తీసుకో, 30,000 ఈ ఫోన్ తీసుకో అని. బట్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా సజెషన్ అడిగితే నేను చెప్పిన తర్వాత అదేంటి వాళ్ళ ఆన్లైన్ చెక్ చేసుకొని ఒక 2,000 3,000 ప్రైస్ ఎక్కువ ఉంది, వద్దు కరెక్ట్ గా నేను చెప్పిన బడ్జెట్ లోనే చెప్పు అని చెప్పని ఉల్టా క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ప్రతి ఫోన్ ప్రైస్ పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే ముందు కూడా ఒక టాప్ 5 లిస్ట్ పెట్టుకున్నాను. ఐక్యూన్ నియో 10R గానీ, వివో T4 Pro గానీ, రియల్మీ P4 Pro గానీ, పవర్ గానీ, నథింగ్ 3A Pro ఇవన్నీ పెట్టుకున్నాను. అసలు ఇప్పుడు నేను అనుకున్న లిస్ట్ లో ఒక్కటంటే ఒక్క ఫోన్ కూడా వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ లో కాదు కదా, తర్వాత వాళ్ళు పెంచిన ప్రైస్ లో కూడా లేవు. మళ్ళీ రీసెంట్ గా ఒక 2-3 రోజుల క్రితం మళ్ళీ ప్రైస్లు పెంచారు. బెస్ట్ ఎగ్జాంపుల్, నిన్నగా మనం లాంచ్ అయిన రియల్మీ P4 పవర్ 26,000కి లాంచ్ చేశారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేకి 24,000 రూపాయలకి వస్తుంది. నేను కొని రివ్యూ చేసా, 20,500కి అమ్మేశాను ఆ ఫోన్. ఇప్పుడు ఆ ఫోన్ 26,000కి లాంచ్ చేసింది కాకుండా మళ్ళీ 1000 పెంచి 27,000 రూపాయలు పెట్టారు. సారీ, 28,000. లాంచ్ అయ్యి నిండా నెల రోజులు కాదు. ఈ రకం చూసుకుంటే ఫోన్స్ ఏవి కూడా ఇప్పుడు పర్చేజ్ చేసుకుంటే మీరు వాల్యూ ఫర్ మనీ ఫోన్ అనేది కొనలేరు. బెటర్, నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సజెషన్, ఓన్లీ బ్రాండ్ దట్ వీ నీడ్ టు అప్రిషియేట్, మోటరోలా. వాళ్ళు యూస్ చేసే కాంపనెంట్సే కానీ, లేకపోతే వాళ్ళు బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏం మ్యాజిక్ చేస్తున్నారో పక్కకు పెడితే, వాళ్ళు ప్రైస్ హైకింగ్ అనే పదాన్ని చాలా దూరంగా పెట్టారు. వాళ్ళ ఫోన్స్ లో ఏ ఒక్క ఫోన్ కూడా ప్రైస్ అనేది వాళ్ళు పెంచలేదు. అండ్ ఇప్పుడు మోటో ఎడ్జ్ 70 ఫ్యూషన్ లాంచ్ చేస్తున్నారు కదా అని చెప్పి ఎడ్జ్ 60 ఫ్యూషన్ డిస్కంటిన్యూ చేయలేదు. ఇంకా స్టిల్ అది సేల్ లో ఉంది. మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే 19,000 రూపాయలకే దొరుకుతుంది. మీరు అండర్ 20లో కావాలనుకుంటే ఎడ్జ్ 60 ఫ్యూషన్ పిక్ చేసుకోండి. లేదు 20 to 25 మధ్యలో అనుకుంటే ఎల్లుండి లాంచ్ అవుతుంది. నేను కొంటాను, కొని రివ్యూ చేస్తాను. పేపర్ స్పెసిఫికేషన్ చూస్తేనే చాలా బెస్ట్ అనిపించింది నాకు. 22, 21కి కార్డ్ ఆఫర్స్ కలుపుకొని వస్తే ది బెస్ట్ చాయిస్ అవుతుంది. నేను ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాను. మీలో ఎవరికైనా కావాలనుకుంటే దాన్ని అమ్మేస్తాను కూడా, నేను కొన్ని రేట్ కంటే తక్కువకి. ఇంకా కొన్ని ఫోన్లు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు రియల్మీ P3 అల్ట్రా ఉంది. అది మనకి మొన్నటి వరకు 18,000 రూపాయలకి దొరికేది. కార్డ్ ఆఫర్స్ అన్ని తీసేగా, ఒక జనరేషన్ ఓల్డ్ ఫోన్ కాబట్టి P3 అల్ట్రా 18,000-19,000 రూపాయలకి దొరికేది. ఇప్పుడు అది 24,000 రూపాయలు యాక్చువల్ ప్రైస్ పెట్టారు. ఆ ఫోన్ లాంచ్ అయ్యి 2 సంవత్సరాల దగ్గరలోకి వస్తుంది. 24,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ తీసేస్తే 21,000 వస్తుంది. స్టిల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇంకా అదే మంచి వాల్యూ ఫర్ మనీ. ఈ P3 అల్ట్రా ఒకటే రియల్మీ నుంచి. తర్వాత రియల్మీ P4 Pro, ఆ ఫోన్ మొన్నటి వరకు మనకి 20,000 వచ్చింది. 20 సేల్ టైంలో లేదు, సేల్ కాకుండా యాక్చువల్ టైమింగ్స్ లో 22,000 వచ్చేది రియల్మీ P4 Pro. 22 మ్యాక్స్ 23. అది ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ 28,000 రూపాయలు పెట్టారు. 28 నుంచి మీకు కార్డ్ ఆఫర్ అవి తీసేస్తే 26,000 రూపాయలకి వచ్చింది. విచ్ ఇస్ నాట్ వాల్యూ ఫర్ మనీ. ఆ ప్రైస్ లో 26,000కి. తర్వాత రియల్మీ P4 పవర్ నాకు చెప్పాగా 26,000కి లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ తీసేస్తే 24కి వచ్చేది. ఇప్పుడు అది యాక్చువల్ ప్రైస్ 27 పెట్టారు. 1,500 1000 రూపాయల కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. 26 కొనుక్కోవాల్సి వస్తుంది మీరు. సో ప్రాపర్ గా 25,000 లో ఒక్క ఫోన్ కూడా బెస్ట్ స్మార్ట్ ఫోన్ లేదు. ఇంకా మిగతా లిస్ట్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కొన్ని ఫోన్లు తీసేసా. రేపు కాక ఎల్లుండి మళ్ళీ 30,000లో ఏది బెస్ట్ ఫోన్ కొనుక్కోవాలో నేను ఇంకొక వీడియో చేస్తా. ఆ వీడియోలో ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటి 25,000 రూపాయలు చెప్పే ఫోన్స్ తీసుకెళ్లిపోయి 30,000లో చెప్పాల్సి వస్తుంది. 30,000 చెప్పే ఫోన్స్ ఏమో 35,000 రూపాయలకి వెళ్ళిపోయాయి. అతి ముఖ్యంగా చెప్పాల్సింది ఈ రియల్మీ ఒకటి, ఐక్యూ ఒకటి, వివో ఒకటి, ఈవెన్ OnePlus కూడా మరి దారుణంగా పెంచేస్తున్నారు ప్రైస్లు కూడా. ఒక 500 1000 కూడా కాదు, 2,000 రూపాయలు చెప్పని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ లిస్ట్ లో నాకు ఐక్యూ నియో 10R ఉండేది. బట్ ఇప్పుడు నేను తీసి పక్కకు పెట్టేసా. ఆ ఫోన్ 26,000-27,000 రూపాయలకి అమ్ముతున్నారు. 26,000 రూపాయల మీద మీ కళ్ళు కార్డ్ ఆఫర్స్ అట్లాంటివి కూడా ఏమీ లేవు. స్ట్రైట్ అవే మీరు కొనుక్కుంటే 26, లేదా అమెజాన్ పే ఐసిఐసి కొనుక్కుంటే ఒక 500 ఎంతో కలిసి వచ్చింది. మీకు 25,500కి వచ్చింది 8/128 GB. సో నేను ఫస్ట్ పొజిషన్ లో 25,000 లోపల లేదు కాబట్టి నేను ఐక్యూ నియో 10R పెట్టుకోవట్లేదు. అండ్ ఐక్యూ Z10 20 లేదా 21,000కి దొరికేది. ఇప్పుడు అది 25,000 రూపాయలు యాక్చువల్ ప్రైస్ వెళ్ళిపోయింది. స్టీరియో స్పీకర్స్ రావు దాంట్లో, 1.5 రెజల్యూషన్ ఉండదు. జస్ట్ బేస్డ్ ఆన్ బ్యాటరీ అండ్ AMOLED డిస్ప్లే మీద తీసుకోవాలి. బట్ 25,000 రూపాయలకి నేను అది కూడా అక్కడ చెప్పలేకపోతున్నా. OnePlus Nord CE5 దాంట్లో కూడా స్టీరియో స్పీకర్స్ ఉండవు. బ్రాండ్ వాల్యూ తప్పించి నాకు దాంట్లో కూడా అంత మంచి పాజిటివ్ పాయింట్స్ ఏం కనపడట్లేదు. ఒకవేళ వాళ్ళు 21, 22కి కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుని తీసుకొస్తే మనం సజెస్ట్ చేయొచ్చు. నేనైతే అసలు కొనుక్కోను, వెయిట్ చేస్తా. నేనైతే కొనుక్కోను ఈ సిచ్యువేషన్ లో. జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ ఇస్తున్నాను చూడండి. సేమ్ లైక్ ఈ రియల్మీ P4 Pro లో కూడా మీకు వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. డిస్ప్లే 6.8 ఇంచ్ 1.5 రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ సారీ మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేస్తున్నాను. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి, 2,50,000కి చాలా దగ్గరలో ఉంది. 3 lakh సబ్స్క్రైబర్స్ అన్న అట్లీస్ట్ మనం రీచ్ అవ్వాలి. బట్ ఇంకా 2.5 lakh దగ్గరలోనే ఉన్నాం. కొంచెం ఛానల్ కి కొత్తగా వస్తే, కంటెంట్ నచ్చి జెన్యూన్ గా ఆనెస్ట్ గా చెప్తున్నానని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ది బెస్ట్ ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. రివ్యూస్ మన ఛానల్లో పడుతూనే ఉంటాయి. అవి కూడా ఆనెస్ట్ గా జెన్యూన్ గా పోస్ట్ చేస్తూ ఉంటా. మీ తరఫు నుంచి కొంచెం సపోర్ట్ చేయండి చాలు. ఇంకా బెస్ట్ కాంటెంట్ తెలుగులో తీసుకొద్దాం. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. హైపర్ విజన్ చిప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX 896 సెన్సార్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్
అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, దీంట్లో 80 వాట్ చార్జర్ బాక్స్ లో ఇస్తారు. NFC ఉండదు, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. అప్డేట్ పాలసీ అగైన్ ఇది కూడా Android 15 తో వచ్చింది అండ్ 3+4 ఇయర్స్ అప్డేట్ పాలసీతో వస్తుంది. కొంచెం ఓల్డ్ అయినా పర్లేదు అనుకుంటే 21,000కి ఇంకో కొద్దో గొప్ప ఇదే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. Realme P3 Ultra ఈ ఫోన్ లో కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP68 IP69 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. MediaTek Dimensity 8350 Ultra ప్రాసెసర్ తో వచ్చింది. 6.8 inch డిస్ప్లే, 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. NFC ఉండదు, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX896 సెన్సర్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్ చార్జర్ వచ్చింది అండ్ 2+3 ఇయర్స్ అప్డేట్ పాలసీతో ఈ ఫోన్ వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోన్, ఇప్పటికి 3 చెప్పాను మీకు. లాస్ట్ ఫోన్ ఏంటంటే Realme P4 Power. ఎక్స్ట్రీమ్లీ బ్యాటరీ ఓరియంటెడ్ కావాలనుకుంటే తీసుకోండి. ఈ ఫోన్ మీద డెడికేటెడ్ రివ్యూ చేశాను. ఇప్పుడు నేను చెప్పే ఈ 4 ఫోన్స్, Iquo Neo 10R, Realme P4 Pro అండ్ Realme P3 Ultra అండ్ Realme P4 Power, ఈ 4 ఫోన్స్ మీద రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. అడిషనల్ గా Moto 860 Fusion ఒకటి సజెస్ట్ చేస్తాం. ఒకవేళ మీరు అండర్ 20కి వెళ్ళిపోతాను, 19,000 రూపాయలు కార్డ్ ఆఫర్తో కలిపి కొనుక్కుంటాను అనుకుంటే వాల్యూ ఫర్ మనీ మోటోలో నుంచి Moto 860 Fusion కూడా మీరు పిక్ చేసుకోండి. కానీ ఎందుకు లేటెస్ట్ రేపు కాక ఎల్లుండి లాంచ్ అవుతుంది కదా అని లాస్ట్ పొజిషన్ లో పెడుతున్నా. ఇఫ్ నాట్, మీకు 860 Fusion కూడా మంచి చాయిస్. Moto 860 Fusion తో సహా 5 ఫోన్స్ యొక్క రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ట్యాగెడ్ ప్రొడక్ట్స్ దగ్గర పెడుతున్నా. ఈ ట్యాగెడ్ ప్రొడక్ట్స్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ P4 Power స్పెక్స్ చూసుకుంటే ఇది కూడా కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, IP68 and 69, MediaTek Dimensity 7400 Ultra అండ్ డిస్ప్లే 6.8 inch 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. NFC ఉండదు, ఐఆర్ ఉంటుంది. 50+8+2 మెగాపిక్సెల్స్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్, 10,000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ చార్జర్, 3+4 ఇయర్స్ అప్డేట్ పాలసీతో వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ Moto 860 Fusion. ఇది కూడా జస్ట్ బ్రీఫ్ ఇస్తాను చూడండి. ప్రైస్ కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 19,000 రూపాయలకు వస్తుంది. IP68 and 69, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 18H ప్రొటెక్షన్ ఉంటుంది. Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 6.67 inch 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 50+13 మెగాపిక్సెల్ కెమెరా, రైట్ సైడ్ ప్రైమరీ సెన్సర్ Sony LYT700 సెన్సర్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 68 వాట్ చార్జర్ తో వచ్చింది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మోస్ ఉంటుంది. Android 15 తో వస్తుంది అండ్ 3+4 ఇయర్స్ అప్డేట్ పాలసీతో వస్తుంది. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.